వడ్లను బియ్యంగా పట్టించాలంటే రైస్ మిల్ దగ్గరకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. పొలం నుంచో లేక ఇంటి నుంచో వడ్లను రైస్ మిల్ దగ్గరకు తీసుకెళ్లాలి. కానీ మంచిర్యాల జిల్లా హాజీపూర్లో మాత్రం వడ్లు పట్టాలంటే రైస్ మిల్లే ఏకంగా వడ్లు ఎక్కడుంటే అక్కడికి వస్తుంది. రైస్ మిల్ ఏంటి, వడ్ల దగ్గరికి వెళ్లడం ఏంటి అని ఆశ్చర్యపడకండి. వడ్లను బియ్యంగా మారుస్తున్న మొబైల్ ట్రాక్టర్ రైస్ మిల్ చూస్తే మీకే అర్థమవుతుంది. వడ్లను బియ్యంగా మార్చాలంటే రైతుకు ఎన్నో అవస్థలు, మరెన్నో ఇబ్బందులు. పంట పండించడం ఒక ఎత్తు అయితే చేతికి వచ్చిన ధాన్యాన్ని మరపట్టించడం మరో ఎత్తు. వాహనం కిరాయి తీసుకొని అందులో పోయడం, రైస్ మిల్లు వద్ద దించడం, బియ్యం, నూకలు, తవుడు వేరువేరుగా సంచుల్లో ఎత్తడం. ఇలా బియ్యం ఇంటికి రావాలంటే ఓ రోజు, మిల్లు దగ్గర క్యూ ఉంటే 2 రోజులు పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు మంచిర్యాల జిల్లా హాజీపూర్కు చెందిన పార్వతి లచ్చయ్య మొబైల్ రైస్ మిల్లును కొనుగోలు చేశాడు. బీహార్కు చెందిన చంద్రిక కంపెనీ రూపొందించిన మొబైల్ రైస్ మిల్ వీడియోను యూట్యూబ్లో చూసి కొనుగోలు చేశాడు పార్వతి లచ్చయ్య. బీహార్ వెళ్లి 10 రోజుల పాటు అక్కడి కంపెనీలో శిక్షణ తీసుకున్నాడు. ఆపరేటింగ్ పూర్తిగా నేర్చుకున్నాడు. కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో బియ్యం పట్టడం వచ్చాక మొబైల్ రైస్ మిల్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం బిజినెస్ బాగుందని చెప్తున్నాడు లచ్చయ్య. రైతులు ఫోన్ చేస్తే చాలు ఎక్కడికంటే అక్కడకు పోయి వడ్లు పడుతున్నట్లు తెలిపాడు. క్వింటాల్ వడ్లు పడితే 300 తీసుకుంటున్నట్లు చెప్తున్నాడు. నేను రైతుల కోసం సంవత్సరం నుంచి దీన్ని వెయిటింగ్ చేసి కంపెనీలు యూపీ, బీహార్, జార్ఖండ్ తిరిగి రబ్బర్ రైస్ మిల్ అంటారు, మొబైల్ రైస్ మిల్ అంటారు. ఎక్కడికి ఏ కళ్ళం కాడికి వెళ్ళి ఆ కళ్ళం కాడ ట్రాక్టర్తో తీసుకెళ్లి ఆన్నే ట్రాక్టర్ జాయింట్ ఫుల్గా తలిగించి వడ్లు మిల్లింగ్ ఆడిచ్చి రైతుకు బియ్యం ఇవ్వగలను. క్వింటల్కు 300 రూపాయలు తీసుకుంటున్నా. ఈ ఆలోచన యూట్యూబ్లో ఇంతకుముందు పెట్టారు. పెడితే పోయి తిరిగి చూశాను, అన్ని కంపెనీలు తిరిగి చూసిన. ఆఖరికి చంద్రిక కుష్వ కంపెనీలో సెలెక్ట్ చేసుకొని ఆడ 10 రోజుల నుండి తయారు చేసుకొని వచ్చిన. దీనివల్ల రైతులకు లాభం అవుతుంది. రైతులు రైస్ మిల్కి పోకుండా ఇక్కడ కళ్ళం కానీ పట్టించుకుంటారు. ఎట్లా అదేమంటే ట్రాక్టర్లు 1000 రూపాయలు కిరాయి తీసుకుంటారు. ట్రాన్స్పోర్ట్, వెయిటింగ్ ఛార్జ్, ట్రాక్టర్ డైరెక్ట్ కళ్ళ కాడ రైతుకి ఎట్లా మేలు జరుగుతుందంటే ట్రాక్టర్లు లోడ్ చేసేది డైరెక్ట్ మిషన్ లోడ్ చేస్తున్నారు. డైరెక్ట్ బియ్యం వెళ్తున్నాయి. రైతుకు అదే లాభం. ట్రాక్టర్ ఖర్చులు అవన్నీ తప్పుతున్నాయి. కళ్ళెద్దుటే వడ్లని మరపట్టించడం అంతా గంటల్లోనే జరిగిపోతుందని చెప్తున్నారు రైతులు. డీజిల్తో నడిచే మొబైల్ వాహనంతో రైస్ మిల్లుల మాదిరిగానే బియ్యం క్వాలిటీగా వస్తున్నాయని చెప్తున్నారు. ఫోన్ చేయగానే నేరుగా పంట పొలాల వద్దకు, ఇంటికి మొబైల్ రైస్ మిల్ వస్తుండడంతో తమకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉందంటున్నారు రైతులు. మేము వడ్లు పట్టిస్తున్నాం. ఇక్కడనే పర్వతలు వచ్చాయి మా హాజీపూరే. మేము రైస్ మిల్కు వెళ్లకుండా ఇక్కడనే అందుబాటులో వచ్చింది మిషన్, పట్టిస్తాను. దీని వలన ఏం లాభం అంటే మనం రైస్ మిల్కు పోకుండా ఇక్కడనే పట్టుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఒక ట్రాక్టర్ కావాలి లోడ్ చేయాలంటే, దానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఇక్కడనే పర్వతలచ్చ అనే వ్యక్తి తెచ్చిండు మిషన్. ఇది తేవడం వలన మాకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడనే పట్టిస్తున్నాం. లచ్చయ్య తీసుకొచ్చిన మొబైల్ ట్రాక్టర్ రైస్ మిల్ను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఇది చాలా బాగుందని, మిగతా రైతులు కూడా ఇలా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచిస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా కావలసిన సమాచారంతో పాటు సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నారు. మొబైల్ రైస్ మిల్ ద్వారా చాలా శ్రమ తప్పిందంటున్నారు రైతులు. శ్రమతో పాటు చాలా టైం సేవ్ అవుతుందంటున్నారు. మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ మండలం నుండి పర్వతి లచ్చయ్య అనే ఒక రైతు బీహార్ రాష్ట్రం నుంచి 5.5 లక్షల రూపాయల విలువ గల మొబైల్ మినీ రైస్ మిల్ని తీసుకురావడం జరిగింది. దీన్ని పరిశీలించిన తర్వాత దాదాపు ఇది ఒక గంటకు 8 నుంచి 10 క్వింటాల వడ్లు మిల్లింగ్ చేసే కెపాసిటీ ఉంది. ఒక మిల్లు దగ్గరికి వెళ్తే గమనిస్తే సాధారణ పరిస్థితిలో దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు అక్కడ వెళ్ళి వెహికల్స్ తీసుకెళ్ళి అక్కడ పట్టించుకొని ఉండటం కోసం చెప్పేసి వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది మొబైల్ కాబట్టి ఇంటి దగ్గరికే వెళ్తుంది కాబట్టి గ్రామాలలో వెళ్ళినప్పుడు రైతు పట్టించుకుంటాడు కాబట్టి సమయం ఆదా అవుతుంది. అది ముఖ్యమైనది. గతంలో మిల్లుల దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేదని, కొన్నిసార్లు కరెంటు కూడా పోయేదని, అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు.